హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. మీ ఇంట్లో పిల్లలు స్టార్ట్ అయ్యారో లేదో నాకైతే చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. నా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయండి అబ్బా. ఆ చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలైతే స్కూల్కి స్టార్ట్ అయిన నెక్స్ట్ డే మేము బుక్స్ అయితే తీసుకున్నాము. సో బుక్స్ ఎప్పుడు తీసుకున్నా వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా కేర్ చేయాలి, బుక్స్ని ఎంత నీట్గా ఉంచుకోవాలనేది ప్రతిసారి నేను మా పిల్లలకి చెప్తూనే ఉంటాను. కానీ పిల్లలు కదా ఎప్పుడు వినరు, వాళ్ళు ఎలా ఉండాలో అట్లనే ఉంటారు. సో మా పిల్లల విషయం వచ్చేసరికి నేను ప్రతిసారి మంచిగా కేర్ తీసుకుంటున్నాను అనుకుంటాను కానీ బట్ వాళ్ళు ఎంత నేను కేర్ చేసినా సరే వాళ్ళ బుక్స్ని అయితే కొద్ది డేస్కి అయితే పాడు చేసేస్తారు. సో నేనైతే ఈసారి కొంచెం బాగా ప్రొటెక్ట్ చేసే బుక్స్ కవర్స్ అయితే తీసుకున్నాను. అవి మంచిగానే ఉన్నాయని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ బట్ ఈసారి స్కూల్లో ఎప్పుడు కూడా బుక్స్ ఇచ్చేటప్పుడు రోల్స్ ఇస్తారు, పేపర్ రోల్స్. నేను ఎప్పట్లానే పేపర్ రోల్స్ ఇస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈసారి అయితే కవర్ రోల్స్ అయితే ఇచ్చారు. ఇవి ఎలా ఉన్నాయో అవి కూడా అట్లానే ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇవైతే కొన్ని బుక్స్కి మాత్రమే వేశాను. ఇంకా స్కూల్లో ఇచ్చిన పేపర్ కవర్స్నే యూజ్ చేస్తాను. అవి కూడా బాగున్నాయి. బట్ పైన పిన్స్ ఉంటాయి కదా, మనం ప్రొటెక్ట్ చేయడానికి కొట్టిన పిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిన్స్ పిల్లలకు గుచ్చుకుంటాయేమో అని ఎక్కడో చిన్న భయంతో అయితే నేను ఒక్కొక్కసారి అయితే ఏవైతే కొంచెం గుచ్చుకుని ఇలా ఉన్నాయో వాటికైతే నేను ఈ ప్రొటెక్టివ్ కవర్ అయితే వేసేస్తున్నాను బుక్స్కి. వీటిని వేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా వేసినా సరే, అంటే అది గమ్తో కూడి ఉన్న పేపర్ కదా, కొంచెం అంటుకున్న ప్లేస్ నుంచి ఇంకొక చోట లాగడానికి ట్రై చేసినా సరే అది కొంచెం కవర్ అనేది ఎక్కడ పడితే అక్కడ అంటుకుని చిరాగ్గా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పేపర్ ఫినిష్ అనేది వేసుకుంటూ వస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. బుక్ అయితే మాత్రం చాలా బాగుందని అయితే చెప్పుకోవాలి. బట్ నేను స్కూల్లో అయితే పేపర్ కవర్స్ ఇచ్చారు కాబట్టి నేను మ్యాక్సిమం అవే వాడాను. అవి వాడిన తర్వాత పిన్స్ కొట్టేస్తాం కదా, ఆ పిన్స్ మీద నాకు గుచ్చుకుంటే పిన్స్ అన్న కాడైతే నేను ఈ పేపర్ యూస్ చేశాను. అవి కూడా వేస్ట్ అయితే అవ్వలేదు, నాకు ఇంకా ముందు ముందు యూస్ అవుతాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బట్ స్కూల్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి బ్యాగ్స్ తీసుకోవడం అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ తీసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా ఆన్లైన్ నుంచి తీసేసుకోవడం చేసేదాన్ని. బట్ ఈసారి అయితే నేను అలా తీసుకోలేదు. ఇంకా ఈసారి అయితే ప్రతిదీ ఇంకా బయట నుంచే తీసుకుందాం అని చెప్పేసి అయితే మేము ఇంకా నెక్స్ట్ డే అయితే మేము నిడదవోలు అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నిడదవోలు అయితే మాకు ఒక 1 అవర్ అయితే ఉంది. అక్కడ మాకు షాపింగ్ అయితే మాత్రం ఇంకా 1 అవర్ అయితే ఫినిష్ చేసేసుకుని మాకు ఏమేమైతే కావాలో అవి తీసుకుని వచ్చాము. ఈ వర్క్ అయితే నేను ఎప్పుడూ ఒక్కదాన్నే చేసేదాన్ని. బట్ ఈసారి అయితే ఇంకా మా యొక్కరు అమ్మమ్మ కూడా దీంట్లో ఎంతో కొంత వర్క్ అయితే చేస్తూనే ఉంది. నాకైతే కంప్లీట్గా బాబుకి 33 బుక్స్ ఇచ్చారు, పాపకి 35 బుక్స్ అయితే ఇచ్చారు. చాలా వర్క్ అయితే పట్టేసింది నాకు ఈసారి అయితే మాత్రం. ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే వేసుకునేదాన్ని. బట్ ఈసారి అయితే మా అయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అందులోనూ ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా హెల్ప్ చేశారు. సో చూస్తున్నారు కదా, మేము షాపింగ్ చేసినవి అయితే ఇవి. ఎప్పుడు కూడా నేను బ్యాగ్స్ ఆన్లైన్లో తీసుకునేదాన్ని, మంచిగా ఉండే, పిల్లలకైతే చాలా నచ్చేవి. బట్ ఈసారి వాళ్ళకైతే లుక్ వైజ్గా అయితే వాళ్ళకి నచ్చలేదు, నాకే నచ్చలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు మంచిగా ఉన్నది ఎప్పుడు నచ్చదు కదా. ఇవి హ్యాండ్ వర్క్ అనమాట, కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో కుట్టినవే. బట్ ఎక్కువ డేస్ వస్తాయి అని చెప్పేసి నేను కూడా ఇవే రిఫర్ చేసి తీసుకున్నాను. బట్ పిల్లలైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి అనుకున్నా, ఇవి తీసుకొచ్చారా అన్న కాడికి మాట్లాడారు. సో నెక్స్ట్ అయితే మిగిలినవన్నీ ఇష్టపడ్డారు. తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేసి ఇంకా మాకు నచ్చేలా అనేసి వాళ్ళే అన్నారు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా హడావిడిగా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. నాకైతే వీడియో తీయడం అయితే అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా కొంచెం ఈ క్లిప్ అయితే తీసుకున్నాను, వాళ్ళకి ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా తీసుకున్నాను. సాక్స్లు, షూస్ అండ్ బాక్స్లు, పెన్సిల్, ఎరేజర్, చాక్మర్, ఇలా అన్నీ A to Z తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి పిల్లలైతే హడావిడిగా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యారు. పాప అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ డే పూజ అయితే తనే చేసుకుంటుంది. ఇంకా తనైతే కంప్లీట్గా పూజ వర్క్లో అయితే ఉంది. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ వచ్చేసరికి ఇంకా బ్యాగ్స్ అయితే ఎప్పుడు నేనే సర్దుతూ ఉంటాను.
ఇంకా కంప్లీట్‌గా అయితే స్కూల్ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను కదా నేను. ఇవి కాకుండా సెపరేట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి ఎక్కువ కర్ణుడి గుణం ఎక్కువుంటుంది. స్కూల్‌కి పట్టుకువెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయడం అయితే ఎక్కువ చేస్తూ ఉంటాడు. అలాగని చెప్పినా సరే వినడు. అలా అని చెప్పేసి మేము ఇంటి దగ్గర చెప్తూ ఉంటాము. నీ వస్తువు నువ్వు కేర్ చేయాలి కదా! తీసుకోవాలి కదా! అట్లా ఎవరైనా వస్తువన్నా నువ్వు తీసుకొస్తున్నావా? లేదు కదా! అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తాం. బట్ కొన్ని డేస్‌కి వాడే మారతాడని అనుకుంటున్నా. సో, నెక్స్ట్ డే అయితే నాకు అన్ని వర్కులు ఒక్క డే అవ్వడం అయితే అసలు సెట్ అవ్వలేదు. ఇంకా స్కూల్‌కి పంపించిన ఈవినింగ్ అయితే నేను ఈ వర్క్ అనేది ఫినిష్ చేశాను. ఇంకా స్కూల్ బ్యాగ్ వచ్చేసరికి 4 ర్యాక్స్ ఉంటాయి కదా! కంప్లీట్‌గా ఒక ర్యాక్‌లో అయితే టెక్స్ట్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ ర్యాక్‌లో అయితే ఓన్లీ నోట్ బుక్స్ పెడతాను. ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసరికి అయితే మాత్రం సిడబ్ల్యూ, హెచ్‌డబ్ల్యూ అయితే ఒక ర్యాక్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా అలా పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలా పెట్టుకోవాలని చెప్పేసి అయితే అలవాటు పడుతూ ఉంటారు. ఇంక మా శైలు వచ్చి స్కూల్‌కి వెళ్ళే ఫస్ట్ డే అయితే పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకుంది. ఇదైతే ఆ వీడియో క్లిప్పు. సో, ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త మెంబర్స్ కనుక మన వీడియో చూస్తుంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.